వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈరోజు 10 క్వశ్చన్స్ అయితే మరి డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు చాలా ముఖ్యమైన వీడియోస్ అయితే అందిస్తున్నాను. ఇవాళ 105వ వీడియో మీ ముందుంది. మరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు ప్రశ్న వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్, టీవీ రిమోట్ కంట్రోల్లో ఏ కిరణాలను ఉపయోగిస్తారు? ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ అండి. మనకి దీంట్లో వాడేటి మనం పరారుణ కిరణాలు అంటాం లేదా ఇన్ఫ్రారెడ్ రేస్ అంటాము. వీటిని విలియం హెర్షల్ అనే శాస్త్రవేత్త 1800 సంవత్సరంలో కనుక్కున్నాడు. ఇది కూడా ప్రశ్న వచ్చింది. ఇది నిన్నటి వీడియోలో కూడా నేను ఇచ్చిన మీ క్వశ్చన్, కాకపోతే ఈ క్వశ్చన్ ఇట్లా రాలేదు. జస్ట్ ఎవరు కనుక్కున్నారనే ప్రశ్న ఇచ్చిన, ఇక్కడ మళ్ళీ అదనంగా కూడా ఇవ్వడం అనేది జరిగింది. రిపీటెడ్గా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2, రిమోట్ సెన్సింగ్ అనగానేమి? ఇది ఒక వర్డ్ అండి. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నప్పుడు మీకు ఇలాంటి వర్డ్స్ వస్తాయి. చాలా పదాలు అయితే నేను ఇస్తాను ఈ వీడియోస్లో. అంటే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెక్నికల్ వర్డ్స్ అనేవి మీకు కవర్ అవుతుంటాయి. ఎందుకంటే మనం కొన్నిసార్లు కాన్సెప్ట్ చదివేటప్పుడు కొన్ని పదాలకి మీనింగ్ మనకు తెలియదు కదా. అలాంటి పదాలన్నిటిని నేను ఐడెంటిఫై చేస్తున్నాను. ప్రతి వర్డ్ అయితే మీకు ఏదో ఒక వీడియోలో టచ్ అవుతుంది. కాబట్టి ప్రతి వీడియో నేను చూడమంటున్నాను. మీకు ఎప్పుడైనా మిస్ చేయకండి, ఏ వీడియో కూడా మిస్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ టర్మినల్ ఇస్తున్నాను. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని మీరు చదివే ఉంటారు. రిమోట్ సెన్సింగ్ అంటే ఇక్కడ ఒక వస్తువు లేదా ప్రాంతాన్ని భౌతికంగా స్పృశించకుండా, అంటే టచ్ చేయకుండా వాటి నుండి సమాచారాన్ని సేకరించే విధానాన్ని మనం రిమోట్ సెన్సింగ్ అంటాం. మన ఇండియా రిమోట్ సెన్సింగ్, ఇప్పుడు ఐఆర్ఎస్ శాటిలైట్స్ అంటాం కదా, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అలాంటివి అన్నట్టు. చాలా శాటిలైట్స్ అంటే మనం పంపి ఇక్కడ నుంచి భూమి నుంచి ఇన్ఫర్మేషన్, ఫారెస్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, రకరకాల ఇన్ఫర్మేషన్ని మనమైతే కలెక్ట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ రిమోట్ సెన్సింగ్. క్వశ్చన్ నెంబర్ 3, మైక్రోవేవ్ ఓవెన్లో ఆహార పదార్థాలను వేడి చేయడానికి ఏ తరంగాలను వాడతారు? మైక్రో తరంగాలను ఉపయోగిస్తారండి. ఈ క్వశ్చన్ అయితే గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 4, ఎంఆర్ఐ స్కానింగ్. ఎంఆర్ఐ స్కానింగ్ అంటే మనము బోన్స్ క్రాక్స్ కానివ్వండి, లోపల ఏవైనా అంటే కొన్నిటిని ఐడెంటిఫై చేయడానికి అయితే వైద్య రంగంలో ఈ స్కాన్ అనేది మనం ఉపయోగిస్తున్నాము. మ్యాగ్నెటిక్ రెజనెన్స్ ఇమేజ్ అంటామండి దీని ఫుల్ ఫామ్. ఇది ప్రీవియస్ క్వశ్చన్. దీంట్లో వాడేటి మనము రేడియో తరంగాలు, రేడియో వేవ్స్ని అయితే మనం ఉపయోగిస్తాం. ఇక్కడ ఎంఆర్ఐ స్కానింగ్లో డైరెక్ట్ ప్రశ్న అడుగుతాడు. అది కూడా గుర్తుంచుకోండి, ఫుల్ ఫామ్ కూడా గుర్తుంచుకోండి. మ్యాగ్నెటిక్ రెజనెన్స్ ఇమేజ్ అంటాము. సిటీ స్కాన్ ఏమో కంప్యూటెడ్ టొమోగ్రఫీ అంటాము. అట్లాగే ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఈఈజీ అంటే బ్రెయిన్ యొక్క పనితీరు తెలుసుకోవడానికి ఈఈజీ చేస్తారు. ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ అంటాము. గుండె తీరు తెలుసుకోవడానికి ఈసీజీ చేస్తారు. దాన్నేమో కార్డియోగ్రామ్ అంటాము. మిగతా బాడీ లోపల ఉన్నటువంటి ఇంకా కొన్ని డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేయడానికి సిటీ స్కాన్ చేస్తారు. దాన్ని కంప్యూటెడ్ టొమోగ్రఫీ అంటాము. ఇవన్నీ కూడా మీకు ఆయా సందర్భాలను ఇస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 5, మన దేశంలో పేదరికం అంచనా వేయడానికి నియమించిన కమిటీలు ఏవి? సో కొన్ని కమిటీస్ లిస్ట్ ఇచ్చాను ఇక్కడ, అంటే కొంచెం ఐడియా ఉండడానికి. 1971లో మనకు దండేకర్ అండ్ రత్ కమిటీ వేశారు. పేదరికం అంటే పావర్టీ అండి. మనం ఇప్పుడు బీపీఎల్ వర్గాలు అంటాం కదా, బిలో పావర్టీ లైన్ అండి. ఆ బిలో పావర్టీ లైన్ని ఎవరిని మనం పేదలుగా పరిగణించాలి, దేన్ని క్రైటీరియాగా తీసుకోవాలి అనే దాని మీద, అంటే దారిద్ర్య రేఖను నిర్ణయించడానికి మనం కొన్ని కమిటీస్ని అపాయింట్ చేసి ఆ క్రైటీరియా ప్రకారం మనం బీపీఎల్ని తీసుకుంటున్నాం. సో దానికోసం వేసిన కమిటీ లిస్ట్ ఇచ్చాను ఇక్కడ. 1977లో వైకే అలగ్ కమిటీ వేశాము. వాళ్ళు 79లో రిపోర్ట్ ఇచ్చారు. కాకపోతే వాళ్ళు ఏమి ఇచ్చారని ఇక్కడ ఇవ్వలేదు, మళ్ళీ ఆ సందర్భాల్లో ఇస్తాను. 1993లో డాక్టర్ లక్డావాలా కమిటీ వేశామండి. ఇంపార్టెంట్ కమిటీ ఇది, చాలా సందర్భాలు అడుగుతున్నాడు. ఈ కమిటీ రాష్ట్రాలకు వేరువేరుగా పేదరికపు గీతను నిర్ణయించింది. పావర్టీ లైన్ డిఫరెంట్, అంటే ప్రతి రాష్ట్రానికి డిఫరెంట్గా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఏమైనా క్వశ్చన్ వస్తే రావచ్చు. ఇక 2005లో ప్రొఫెసర్ సురేష్ టెండూల్కర్ కమిటీ వేసినాము. ఒక ఎగ్జామ్లో డైరెక్ట్ అడిగిండండి, ఈ క్రింది వానిలో పేదరికపు అంచనాల కోసం వేసిన కమిటీ ఏది అని, అందుకే ఇచ్చాను లిస్టు. 2012లో డాక్టర్ సి రంగరాజన్ కమిటీ అయితే వేయడం జరిగింది, లేటెస్ట్ కమిటీ అనుకోవచ్చు. సో ఇవి మనము పావర్టీ లైన్ని అంచనా వేయడానికి వేసినటువంటి కమిటీలు. క్వశ్చన్ నెంబర్ 6, మన దేశంలో జాతీయ ఆదాయాన్ని నేషనల్ ఇన్కమ్ అంటాం కదా, నేషనల్ ఇన్కమ్ను ఏ సంస్థ లెక్కిస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి మనకు ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండి. గుర్తుంచుకోండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి.
మనకు ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ అయితే నేషనల్ ఇన్కమ్ని అంచనా వేస్తుంది. ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ ఎప్పుడు ఏర్పడింది? మనకు 2019లో దీన్ని ఏర్పాటు చేశారండి. అయితే దీంట్లో రెండు కలిసినాయి. ఒకటి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీసు సిఎస్ఓ అంటాము, ఇంకోటేమో నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్. ఈ రెండు మెర్జ్ అయిపోయి మనకి ఈ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఆఫీస్ అనేది ఏర్పడింది, ఎన్ఎస్ఓ అనేది ఏర్పడింది. సో ఎన్ఎస్ఓ ఆధ్వర్యంలోనే ఈ నేషనల్ ఇన్కమ్ అయితే మనం అంచనా వేస్తున్నాం. ఇక జాతీయ ఆదాయాన్ని మన ఇండియాలో ఫస్ట్ టైం అంచనా వేసింది ఎవరు తెలుసా? దాదాబాయి నౌరోజీ అంచనా వేశారండి ఫస్ట్ టైము. తర్వాత శాస్త్రీయ పద్ధతులు మిగతా వాళ్ళతో అంచనా వేయడం జరిగింది, అవి కూడా మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, భారతదేశంలో భౌగోళిక గుర్తింపునకు సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది? ఇది ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ అండి. మనం జిఐ ట్యాగ్ అంటాం కదా, జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటాం జిఐ ట్యాగ్ని మనం. అంటే కొన్ని వస్తువులకి మనం జిఐ ట్యాగ్ అనేది ఇస్తుంది. ఈ జిఐ ట్యాగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ వస్తువుని ప్రమోట్ చేయడము, ఆ వస్తువు యొక్క వాల్యూ పెరగడము, ఆ వస్తువును మనం అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేయడము, పర్టికులర్గా కొన్ని రైట్స్ అనేవి అక్కడ సంక్రమిస్తాయి. అప్పుడు మన జిఐ ట్యాగ్ వల్ల అవి లాభాలు జరుగుతాయి. సో దీనికి నోడల్ ఏజెన్సీ మనకు కేంద్ర పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖ. ఇది గుర్తుంచుకోండి, క్వశ్చన్ అడుగుతాడు ఇట్లా. జిఐ ట్యాగ్ గురించి ఇక్కడ ఇంకా ఇచ్చాను. మన దేశంలో భౌగోళిక గుర్తింపు ఈ జిఐ ట్యాగ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ పొందినటువంటి మొట్టమొదటి ఉత్పత్తులు ఏవి అన్నాను. ఇక్కడ డార్జిలింగ్ టీ ఫస్ట్ టైం మనకు జిఐ ట్యాగ్ తీసుకుందండి. వెస్ట్ బెంగాల్లో ఉంది డార్జిలింగ్ టీ, అక్కడ పండుతుంది మనకి. 2004లో మనకి డార్జిలింగ్ టీకి అయితే మరి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడానండి, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9 కూడా అదే ఇచ్చాను. భౌగోళిక గుర్తింపు చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? దీనికోసం ఒక యాక్ట్ అయితే మనం తీసుకొచ్చినామండి, జియోగ్రాఫికల్ ఇండికేషన్ యాక్ట్. అది 1999లో తీసుకొచ్చినాం. ద జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాము. అది 1999లో తెచ్చినాము. కానీ దాని ఇంప్లిమెంటేషన్ వచ్చేసి మనకు 2003 సెప్టెంబర్ 15 నుంచి అది మనకి ఎన్పోస్లోకి రావడం అనేది జరిగింది. సో అది గుర్తుంచుకోండి, ఎప్పుడు చట్టము ఎప్పుడు అమల్లోకి వచ్చిందనేది మీరు గుర్తుంచుకోండి. లాస్ట్ క్వశ్చన్ ఇవాళ మనకి ఈ దాంట్లో ప్రపంచంలో అత్యధికంగా నూనె గింజలు ఆయిల్ సీడ్స్ అంటాం కదా, ఏ దేశంలో పండిస్తున్నారు? మన ఇండియాలో పండిస్తున్నారండి ప్రపంచంలో అత్యధికంగా ఆయిల్ సీడ్స్. మనం ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ పెంచడానికి మనం తీసుకొచ్చిన రివల్యూషన్ కూడా గుర్తుంచుకోండి, ఎల్లో రివల్యూషన్ అయితే తీసుకొచ్చారు. ఈ క్వశ్చన్ కూడా వస్తుంది, ఆల్రెడీ వచ్చింది. 1998లో గ్రూప్ 4 ఎగ్జామ్లో జిఎస్ పేపర్లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడండి, ఎల్లో రివల్యూషన్. అప్పుడు నేను ఎగ్జామ్ రాసినప్పటికి ఇక్కడికి గుర్తుంది, ఇంకా గుర్తుంది. సో దానికైతే మీరు అది గుర్తుంచుకోండి. మనమైతే ప్రపంచంలోనే అత్యధికంగా ఆయిల్ సీడ్స్ అయితే ఉత్పత్తి చేస్తున్నాం. ప్రపంచంలో అత్యధికంగా మిల్క్ కూడా మనమే ఉత్పత్తి చేస్తున్నామండి. పాలు ఏదైతే వైట్ రెవల్యూషన్ అంటాం కదా, పాల ఉత్పత్తికి సంబంధించి శ్వేత విప్లవం, మిల్క్ కూడా మనమే ఉత్పత్తి చేస్తున్నాం, మీరు గుర్తుంచుకోండి ప్రపంచంలో. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి రేపటి వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు అందిస్తున్నాను. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.